నక్కలంట. నక్కలైతే ఎంట చేలు చెట్లు అన్నీ తిరిగినా కానీ తినటానికి దొరకలేదంట. ఏమి దొరకపోయేసరికి ఈ నక్కలన్నీ ఏరా మనకేం కనపడలేదు, తినటానికి దొరికితే తినేదానికి ఎండాకాలం అయిపోయా, వానలు లేకపోయా, ఏం చేద్దాంరా అనిందంట. అనేళ్ళకి సరేరా అని ఒక హోటల్లో ఒక నక్కబాబు అనిందంట, ఒరా మెట్చాలల్లో ఎంటకాయలు ఉంటాయి కదా అని అనిందంట. అనేళ్ళకి అయితే ఎంటకాయలు మెట్చాలలో ఎంటకాయలు ఎట్టొస్తారా బయటికి అని అనిందంట ఇంకొక నక్క. అనేళ్ళకి మన ఏదో చేసేది అనేళ్ళకి అవునప్పుడు ఈ ఎంటకాయలు ఏం చేసినాయి, ఎంటకాయలు అంటుండ నక్క వచ్చి సరేరా మెట్టెంటకాయలు బయటకు రావాలంటే ఇవి రావు, వానలు వస్తే బయటకు వస్తాయి, మనం ఏం చేయాలంటే వెయ్యి అట్టనుగా ఏం చేయాలంటే మనం పోయి మనం కలిసిపోదాం అని ఎంటకాయలతో పెత్తనం ఆడదాము, పెళ్లి పెత్తనం ఆడదాము, పెళ్లి పెత్తనానికి కానీ ఒప్పుకుంటాయి మొన్న తర్వాత వాటిని తినొచ్చని మాట్లాడుకున్నాయంట. మాట్లాడుకొని అప్పుడు ఒక కుంటి ఎంటకాయ బయట దొరుకుతా ఉన్నిందంట. నక్కబాబు పోయిందంట. పొయ్యలు కుదరా వెళ్తా ఉందంట గెంటుకుంటా. వెళ్తాండ్లకు ఒక ఎంటకాయ బావా ఆడ ఆగు ఆగు ఆగు, మేమేం చేయదు, ఇవాళ నుంచి మీకు మాకు శత్రుత్వం వద్దు, ఈ రోజు నుంచి మనం బంధువులు అయిపోతాము, మీరేం బాధపడగాకండి, ఆగండి నీతో మాట ఉంది అని చెప్పిండంట. సరే సరే ఏం మాట చెప్పండి అనిందంట. అప్పుడు మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చేసేయండి పిల్లని, అట్ట మన బంధువులు అవుతాము అని చెప్పి ఎంటకాయకి చెప్పిండంట. సరే మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, మా పక్కింట్లో అమ్మాయిని పక్కపక్కలో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని తీసుకొచ్చి మాట్లాడి అట్ట పెళ్లి చేస్తాము, మీరు పెళ్లి చూపులకు రండి అని చెప్పిందంట. ఎంటకాయ కుంటి ఎంటకాయ చెప్పాలకి సరేలే అని చెప్పిపోయినట్ట. పోయి ఇంకా ఇంకా ఈ ఆడాడుండే నక్కలన్నీ వచ్చేసినాయంట పెళ్ళికి. ఈ ఎంటకాయలు ఆడాడు బొక్కలో ఉండే ఎంటకాయలు అన్నీ బయటకు వచ్చినాయంట. అవునా ఈ ఎంటకాయ బావా చెప్పిందంట పోయి, అవునా ఏమయ్యా మేమందరం వస్తున్నాం, ఎక్కడికి దిగాల ఏంది, ఎక్కడ పెళ్లి చూపులు చేసుకుందాము అని చెప్పి అడిగిందంట. అడిగేళ్ళకి అవును సరేను పెద్ద సెద ఉంది ఒక దిక్కడ, ఆ సెదకు రండి ఆడకి మేము వస్తాము అని చెప్పినంట. సరేలేని చెప్పి వచ్చి ఉండరంటాడ ఎంటకాయలన్నీ పెళ్లి కూతురుని తీసుకొని వచ్చి. ఆ తర్వాత ఈ ఎక్కబాలు ఏం చేసినాయి, మేళం తాళం తీసుకొని వస్తా ఉన్నాయంట. వస్తా కర్రం దొడ్లంకి ఏరగనొగతం దొడ్లంకి అంట కొట్టుకుంటూ వస్తాయంట మేళము. అమ్మన్న సరేలేని చెప్పి పెళ్లి కొడుకులు వస్తుండ్రు అని అన్నట్ట. సరేలే అనుకొని వాళ్ళల్లో ఒక ఎంటకాయ అయిందంట. ఒరే ఈ నక్కలు కర్రం దొడ్లకి ఏరగనొగతం దొడ్లంకి అంట వస్తూ ఉంటాయి, ఏదో ఎత్తుకారు వేసినట్టుకుండేరా నక్క చిక్కుతులు పడుతుండే మన కాడ, మనల్ని తినటానికే వస్తున్నట్టుకుండి నేను కర్రం దొడ్లంకి ఏరగనొగతం దొడ్లంకి అంటుండే అదే అని చెప్పానంట. తీర మిడికి రాబోయేళ్ళకి ఏమన్నా ఎంటకాయ అనిందంట, వెనక దొడ్లంకి అనిందంట. అప్పుడు ఆడాడన్నీ జర ఆడాడు బొక్క ఉంటుంది, ఆ బొక్కలలో దూరేసినాయి అంట. అన్నీ దూరేసిన తర్వాత అప్పుడు వరి వెళ్ళిపోతుండేరా ఏం చేయాలరా నాయన అనుకుని అమ్మను అన్నీ వచ్చినాయంట, లగ్దలినాయి అంట. పాప మళ్ళీ కుంటి ఎంటకాయ మాట్లాడింది చూడు, ఆ ఎంటకాయ దొరికిందంట ఇటుకి.
ఇదే ఈ పూటకు మహాప్రసాదం అని తలా ఒకరు కొరుక్కొని తిని ఆమె పోయినాయి అంటే వెనక్కి. అది నాకు కథ బాగుందా, సూపర్ కదా.